హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము గ్రూప్ డి ఫస్ట్ షిఫ్ట్ అనాలిసిస్ ఒకసారి నీట్గా చెక్ చేద్దాం. సో మనకి సెకండ్ ఫేజ్ అయితే స్టార్ట్ అయ్యింది. యాక్చువల్గా 2 days అయితే లేదు కదా. సో 9th నుంచి 14th వరకు సెకండ్ ఫేజ్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఈరోజు ఫస్ట్ షిఫ్ట్ అనాలిసిస్ చేద్దాం నీట్గా. పేపర్ ఏ లెవెల్లో ఉంది, ఏ విధంగా అడిగాడు క్వశ్చన్ పేపర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నీట్గా డిస్కస్ చేద్దాం. సింపుల్ క్లారిటీ, ఒక్క 1 minute. చాలామంది వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మన ఛానల్ నుంచి మీకేం ఇబ్బంది ఏమి ఉండదు, ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుస్తుంది. అది నేనేం ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వను, రియాలిటీ ఉంటేనే చెప్తాను ఏదైనా. ఓకే, దయచేసి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాబోతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు అనాలిసిస్లోకి వెళ్దాం. ఫస్ట్ అనాలిసిస్లోకి వెళ్తే తెలుస్తుంది ఇప్పుడు. సో యాక్చువల్గా ఈరోజు ఫస్ట్ షిఫ్ట్ కదా, ఫస్ట్ షిఫ్ట్ 9th. సో పేపర్ ఏ లెవెల్లో ఉందో చెప్తాను చూడండి. సో పేపర్ అనేది ఇంతకుముందు షిఫ్ట్ల కంటే ఈరోజు అయితే కొద్దిగా అంత టఫ్ ఏం రాలేదు. ఈరోజు అయితే కొద్దిగా మోడరేట్ లెవెల్లో వచ్చింది, అంటే మీడియం రేంజ్లో వచ్చింది. ఇది ఎవరికి టఫ్? 1 minute. సో ఇది ఎవరికి టఫ్ అంటే ఎవరైతే ప్రిపరేషన్ చేసిండ్రో, మిడిల్ ప్రిపేర్ అయింటారు చూడండి, వాళ్ళకి కొద్దిగా పేపర్ అనేది టఫ్ ఉంటుంది. ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ ఇస్తా. ఫస్ట్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లో ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, నెక్స్ట్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 2 ఉంటాయి కదా దీంట్లో ఫస్ట్ ప్యూర్ మ్యాథ్స్ ఏమేమి టైప్స్లో ఉన్నాయో చెప్తాను చూడండి. ఫస్ట్ ట్రిగ్నోమెంట్రీ, సెకండ్ వన్ హైట్స్ అండ్ డిస్టెన్స్, థర్డ్ మెన్సురేషన్, ఫోర్త్ వన్ మీన్, మోడ్, మీడియన్, ఫిఫ్త్ వన్ మీన్, మోడ్, మీడియను. ఇంకా ఏమున్నాయి? లైన్స్ ఇచ్చాడు, లైన్స్ అండ్ యాంగిల్స్. ఇంకా లైన్స్ అండ్ యాంగిల్స్. ఓకే, ఇప్పుడు దీంట్లో చూడండి మెయిన్గా ఏమొచ్చాయో చెప్తా. ట్రిగ్నోమెంట్రీ నుంచి హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి ఒక్క క్వశ్చన్ వచ్చిందండి. నెక్స్ట్ మెన్సురేషన్లో 2 questions వచ్చాయి, ఓన్లీ క్యూబ్స్ నుంచి 2 questions వచ్చాయి. నా సజెషన్ ఎవరైనా ఏమన్నా నెక్స్ట్ షిఫ్ట్ వెళ్ళే వాళ్ళు ఏం చెప్తానంటే, నేను సిలిండరు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకసారి నీట్గా చూసుకోండి. సిలిండర్ కానీ, కోన్ కానీ, నెక్స్ట్ క్యూబాయిడ్ కానీ, ఈ టైప్ ఆఫ్లో. ఓకే, నెక్స్ట్ మీన్, మోడ్, మీడియన్ కదా, మీన్ నుంచే 2 questions వచ్చాయి. అది ఏ టైప్లో ఇచ్చాడంటే క్లాస్ ఇంటర్వెల్. ఓకేనా అండి. లైన్స్ అండ్ యాంగిల్స్ నుంచి ఇప్పుడు చెప్పాను కదా. సో 2 lines ప్యారలల్ ఉంది, 1 line పర్పెండిక్యులర్ అయితే ఈ లైన్స్ నుంచి 1 question అయితే పడింది. సో దాదాపుగా ఇంకేమైనా మిస్ అయినాయో చెప్తాను, ఆగండి ఒక్క నిమిషం. రీప్లేస్మెంట్, ట్రిగ్నోమెంట్రీ, ఓకే అంతే. సో అంతవరకు అయితే ఇది 5 topics నుంచి 2, 2, 8, 4, 6, 9 questions, అంటే 9 to 10 questions అటు ఇటు. ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ 15 ఏమేమి ఉన్నాయి? ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్. దీంట్లో నుంచే 3 questions పడ్డాయి. ఓకేనా అండి, దీంట్లో నుంచే 3 questions. డిస్కౌంట్ నుంచి ఇక్కడ షాప్ కీపర్స్ ఉన్నాయి కదా, మీరు ఎన్టీపీసీలో కూడా చూసింటారు. సో 4 discounts ఇచ్చి ఏది హైయెస్ట్ డిస్కౌంట్ ఇచ్చారా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి మాట్లాడాడు. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి దీంట్లోంచి ఒక 2 questions అయితే పడ్డాయి. ఓకేనా అండి. నెక్స్ట్ థర్డ్ వన్, సెకండ్ వన్. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి 2 questions. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఎస్ఐ వచ్చి 1 question. ఫోర్త్ వన్ పర్సంటేజ్ నుంచి 2 questions అయితే పడ్డాయి. పర్సంటేజ్ డైరెక్ట్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ నీట్గా చూసుకొని పోండి, ఖచ్చితంగా క్వశ్చన్స్ పడినాయి. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి కూడా నీట్గా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్
ఫిఫ్త్ వన్ నెక్స్ట్ ఇంకేమున్నాయి దీంట్లో పైప్స్ అండ్ సిస్టమ్స్ అండ్ టైమ్ అండ్ వర్క్ దీంట్లోంచి 2 క్వశ్చన్స్ పడ్డాయి. ఓకేనా అండి. పైప్స్ అండ్ సిస్టమ్స్ టైమ్ అండ్ వర్క్. నెక్స్ట్ సిక్స్త్ వన్ సింప్లిఫికేషన్ లేదు. మిక్సర్ అండ్ అలిగేషన్ చూడండి. మిక్సర్ అండ్ అలిగేషన్ నుంచి 1 క్వశ్చన్ పడ్డాయి, అది రీప్లేస్మెంట్ క్వశ్చన్. ఇంకా ఏమున్నాయి, ఇంకా సెవెంత్ వన్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి బార్ గ్రాఫ్ వచ్చింది చూడండి. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి బార్ గ్రాఫ్. ఇంకేమైనా ఉందా? అసలేం చెప్పడం మర్చిపోయినా. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి 2 క్వశ్చన్స్ పడ్డాయి. ఒకటి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై టైప్ ఆఫ్ మోడల్. నెక్స్ట్ డైరెక్ట్గా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేది 4 నెంబర్స్ ఇచ్చేసి. దీంట్లో 2 క్వశ్చన్స్ పడ్డాయి. నైన్త్ వన్ ఏజెస్ నుంచి 1 క్వశ్చన్ అయితే డైరెక్ట్గా అడుగుతున్నాడు, ఒకసారి చూసుకోండి. నేను ట్రిగ్నోమెట్రీ ఎస్టర్డే 2 days బ్యాక్ ఒక వీడియో చేసి ఉంచా. ఆ వీడియోస్ నుంచి అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయితే పడింది చూడండి. 2 క్వశ్చన్స్ అయినా పడవచ్చు. ఇంకేమైనా మిస్ అయినాయా? ఫైనల్ వన్ వచ్చి సట్స్. ఈ 2 టాపిక్స్ నేను చేసి ఉంచా. వెళ్ళి ఒకసారి నీట్గా చెక్ చేసుకొని మీకు ఫార్ములాస్తో సహా అట్లీస్ట్ 2 or 4 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా అండి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ జనరల్ సైన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు చూసాను చూడండి. కరెంట్ అఫైర్స్ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 5 months లోపే ఉన్నాయని ఖచ్చితంగా గట్టిగా 90% ఉన్నాయి. అంటే 90% అంటే ఆల్మోస్ట్ ఆల్ 15 క్వశ్చన్స్ లోపల ఇక్కడ పడుతున్నాయి. మీరు ఈ 5 months చదువుకొని వెళ్తే. ఇంకా నేను చదవాలంటే 2025 నుంచి చదవండి. 2025 నుంచి 2026 అప్కమింగ్ ఎగ్జామ్ని ఏది గ్రూప్ డి రాసేవాళ్ళే. ఇది కరెంట్ అఫైర్స్ సిచ్యువేషన్. జనరల్ సైన్స్ చూడండి. సో జనరల్ సైన్స్ అనేది ఎవరైతే ప్రిపేర్ అయ్యింటారో వాళ్ళకే. ఇలా న్యూమరికల్ ప్రతిసారి చెప్పేది అదే, పేపర్ ప్యాటర్న్ ఏం మారటం లేదు. జనరల్ సైన్స్ ఏమి అక్కడ ఈజీగా అయితే ఏం లేదు, మోడరేట్గానే వస్తుంది. ఎవరైతే ప్రిపరేషన్ చేసింటాడో కాన్సెప్ట్ బేస్డ్, ఎవరైతే కాన్సెప్ట్ ఉంటారో వాళ్ళే అటెంప్ట్ చేయగలరు క్వశ్చన్ని. రీజనింగ్ చెప్పడం మర్చిపోయినాను, ఒక్క చూడండి. రీజనింగ్ ఫైనల్గా రీజనింగ్ కొద్దిగా ఈ పేపర్లో కొద్దిగా మోడరేట్ అయితే ఉందంటే, మోడరేట్ అంటే ఒక చిన్న క్లారిటీ. మోడరేట్ ఏమి అంతా మైండ్ థింకింగ్ అనమాట. ఊకే డైరెక్ట్గా వచ్చే క్వశ్చన్ ఆన్సర్స్ లేవు అనమాట. డైరెక్ట్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే వస్తాయి కదా, ఆ టైప్లో లేవు. మైండ్ థింకింగ్ ఉంది. నీట్గా ఒక్కసారి చూసుకొని పోండి. దీంట్లో అటెంప్ట్ చేయొచ్చు హ్యాపీగా. ఓకేనా అండి. ఇది నేను ఇచ్చే రివ్యూ. నా సజెషన్ ఏమంటే ఫస్ట్ ఆఫ్టర్ 12th తర్వాత మీకు డైలీ ఒక వీడియో అయితే చేయబోతున్నా. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్తోనే మీ ముందుంటా యూట్యూబ్ ఛానల్లో. నా సజెషన్ ఏమంటే, అంటే నా సజెషన్ కాదు, నా రిక్వెస్ట్ ఏమంటే మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా బాగుంటుంది. మీ సపోర్ట్ ఇస్తే అదే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మరికొన్ని ముందుకు పోవచ్చు అనమాట. సో ఇది ఓకే. టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఇస్తా, వెళ్ళి జాయిన్ అవ్వండి. క్వశ్చన్స్ ఏమేమి వస్తున్నాయో నేను అప్డేట్ ఇస్తూ ఉంటా. ఓకే, థ్యాంక్ యూ అండి.